ఇక్కడ అల్లు అర్జున్ మారతాడా లేదా? బేసిక్గా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఒకళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు తనకి రాజకీయాలతో సంబంధం లేదు, అన్ని వర్గాల చేతన యాక్సెప్టెడ్ హీరో. అయితే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అటు కాంగ్రెస్ని తెలుగుదేశంతో ఇద్దరితో విభేదించారు, తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత అదే చిరంజీవి ఎన్నికల్లో 18 సీట్లు 18% ఓట్లు సాధించారు. అక్కడ ఆయనకు అర్థమైంది మనకి ఈ రాజకీయం కరెక్ట్ కాదు అన్నటువంటి. తర్వాత నిదానం కాంగ్రెస్లో వీళ్ళని చేసి పక్కకి వెళ్ళిపోయారు. ఆయన మారారు, రాజకీయం మనకు వద్దు అనుకున్నారు, తన సినిమాలు చేస్తున్నారు. అయితే తన అన్న విఫలమైన రాజకీయాన్ని తను శాసించి చూపించాలి, తన అన్న పోగొట్టుకున్న చేసి చూపించాలని ప్రయత్నించినటువంటి పవన్ కళ్యాణ్ తను చాలా మారుతూ వచ్చారు. ముందు తెలుగుదేశం బీజేపీలతో కలిసి వెళ్ళారు, ఆ తర్వాత కమ్యూనిస్టులతో కలిసి వెళ్ళారు, బీఎస్పీతో కలిసి వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చి తెలుగుదేశం బీజేపీలతో కలిసి వెళ్ళారు. ఫైనల్గా ఎట్టకేలకు తను మారుతూ తన రాజకీయాన్ని మారుస్తూ 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? వాళ్ళ నానైతే కనుక దాన్ని ఏమంటారు, తామరాకు మీద నీటి బొట్టు లాంటాడు అల్లు అరవింద్. ఎక్కడ ఎలాగ వ్యవహరించాలో తెలుసు, జాగ్రత్తగా సర్దుకుపోతూ ఉంటాడు. అల్లు అర్జున్ ప్రస్తుతానికైతే మొన్నటికి మళ్ళీ కాకుండా బౌన్సర్లు వాళ్ళందరినీ పక్కన పెట్టి వెళ్ళాడు నిన్న. ఎందుకు పక్కన అల్లు అరవింద్ ఉన్నారు కాబట్టినా, లేకపోతే ఏదైనా సరే. ఇంకొకటి చేతులూపుతూ వెళ్ళడం, ఇవన్నీ కాకుండా జాగ్రత్తగా వినమ్రంగా వ్యవహరించారు. అయితే తన యాటిట్యూడ్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? మెగా ఫ్యాన్స్ ఓ పక్కన అల్లు అర్జున్ మీద జనసేన టీడీపీ నేతలు అనుచిత పోస్టులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. స్టైలిష్ స్టార్ అని పేరు పొందినటువంటి అల్లు అర్జున్ని కన్నింగ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి ఇప్పటికైతే మారి ఉన్నాడు, ఎలాంటి స్టేట్మెంట్ వాటి మీద ఇవ్వకుండా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? మారి అటు పవన్ కళ్యాణ్ని మెగా ఫ్యాన్స్ని పాజిటివ్గా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి సరి చేస్తాడు. మొన్న ఈ మధ్యన ట్రై చేశాడు, ఏది బాబాయ్ థ్యాంక్స్ అని చెప్పి, బట్ దాన్ని కూడా అంగీకరించలేదు. ఆ బాబాయ్ అలియాస్ మావయ్య కూడా లైట్గానే తీసుకున్నాడు. ఇంతవరకు అల్లు అర్జున్కి అనుకూలంగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి అల్లు అర్జున్ మారుతాడా, పవన్ కళ్యాణ్ మారుతారా చూడాలి.